వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎస్సి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులను PRTU ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ CH ప్రియాంక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు. జిల్లా అభివృద్ధి, విద్యారంగ ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరించారు. డైనమిక్ లీడర్ పెద్దలు వాకిటి శ్రీహరి గారికి మా పర్ణికమ్మ గతంలో ఒక విషయం అడిగింది. మీరు అడగకపోయినా మీకు మళ్ళొక వెల్నెస్ సెంటర్ ని కూడా మీకు ప్రతిపాదించి మీకు ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాం. ఈ ప్రాంతం వెనుకబడ్డది ఓనాడు. ముఖ్యంగా ప్రతి వేదిక మీద రాష్ట్రంలో మొదటి దశ ఉద్యోగం కించి కూడా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇస్తున్న ఎంకరేజ్ ద్వారా ఖచ్చితంగా పిల్లలకు మంచిగా భవిష్యత్తులో కాంపిటీషన్ పెరిగి ముందుకు పోవాలి. నేను చిన్నతో కోరుతా ఉన్నా, చదువు ఒక్కటే కాదు, నేను ఒక క్రీడల శాఖ మంత్రిగా మీ అందరితో కోరుతా ఉన్నా, క్రీడల్లో కూడా రాణించాలి. మీరందరూ పిల్లలకు కూడా మేము కూడా ఇట్లా ఉండాలి, మేము చదువుకోవాలి, PRTU వాళ్ళు ఇస్తున్నటువంటి అవార్డ్స్ ని మేము కూడా తీసుకోవాలనేటువంటి ఒక ఖచ్చితత్వాన్ని పిల్లల లోపల వచ్చే విధంగా మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. నిజంగా నేను అభినందిస్తా ఉన్నా. ఈ ఆలోచన వచ్చినందుకు తెలియజేస్తా ఉన్నా. మేమిచ్చిన ప్రభుత్వం ఇచ్చిన పారితోషికం పెద్దగా ఉండొచ్చు కాక, కానీ భూములు ఇచ్చడం వల్ల మీ ద్వారా మీరిచ్చిన భూముల వల్ల ఈ రోజు నా సోదరుడు అడుగుతా ఉన్నాడు ఒక 4 విషయాలు. ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడిపోవడం అనే కాదు, ఎప్పుడొచ్చినా ఏ విషయంలో వచ్చినా నేను శ్రీపాలను కోరుతా ఉన్నా. కాస్మెటిక్ డైట్ బాపట్ల జిల్లా కొల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో వేమూరు నియోజకవర్గ స్థాయి PGRS కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల అర్జీలను అధికారులు నిశితంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వారం PGRS ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గం 4 విజిట్స్ అని కార్యక్రమం భాగంగా వేమూరు నియోజకవర్గం మొదటిగా మనం తీసుకుంటే ఇది ఒక మాడ్యూల్ పెట్టి మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. ఇది కాకుండా అదర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నిన్నటి నుంచి చాలా గట్టిగా వర్షం వస్తూ ఉంది కాబట్టి ఆల్ ఆఫీసర్స్ SCCPDCL చూడండి, కొల్లూరులోనే చాలా చెట్లు తర్వాత వల్ల దే షుడ్ బి రిమూవ్. ఎవరు బ్యానర్ పెట్టారో వాళ్ళని కన్సల్ట్ చేయండి, లేకపోతే లేనిపోని కోటల ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు సంబంధించిన ప్రధానంగా అక్కడ CM గారు ఒక నెల రోజులు కంటిన్యూగా ఒక 4 వారాలు ఒకే నియోజకవర్గం కాన్సన్ట్రేట్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం. కాబట్టి కంటిన్యూగా 4 వారాలు ఒకే ప్రాంతంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలా రాకుండా మళ్ళీ రాకుండా వచ్చిన సమస్య మీ దృష్టి కానీ మా దృష్టి కానీ రాకుండా. ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన TDP మహానాడు, NTR జయంతి వేడుకలు నాయకులు, కార్యకర్తల సమన్వయంతో విజయవంతమయ్యాయని తెలిపారు. హైబ్రిడ్ వర్చువల్ విధానంలో జరిగిన ఈ మహానాడు అందరికీ మంచి అనుభూతి ఇచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో రాష్ట్రంలో 2వ స్థానం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. క్లస్టర్ స్థాయిలో నిర్వహణతో ప్రతి ఒక్కరికి పాల్గొనే అవకాశం లభించిందని తెలిపారు. పండుగ కింద అందరికీ కూడా ఈ దఫా అవకాశం మరి క్లస్టర్ లెవెల్లో అందరికీ కూడా అందించడం జరిగింది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని ఘన విజయం చేశారు. ఈ సందర్భంగా మరి అందరికి కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, డివిజన్ ఇన్ఛార్జీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా ఉదయం నుంచి కూడా 27వ తారీఖు ఉదయం నుంచి, అదేవిధంగా 28వ తారీఖున ఏదైతే NTR గారు 103వ జయంతి జరిగిందో దాని సందర్భంగా కూడా అందరూ కూడా అటెండ్ అయ్యి
ప్రతి ఒక్కరు కూడా మైటీడీపీ యాప్ ద్వారా అటెండెన్స్ కూడా వేయించుకోవడం జరిగింది. అదే సంస్థల ఎలక్షన్లో కూడా అదే విధంగా ఏ అభ్యర్థిని ఇచ్చినప్పటికీ కూడా ఐకమత్యంతో అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా భుజస్కంధాల మీద వేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, చక్కగా కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటిసారిగా మహిళలందరికీ కూడా 33% ఏదైతే ఇచ్చారో దాన్ని స్వాగతిస్తూ డెఫినెట్గా రేపు రాబోన్న రోజులన్నీ కూడా మహిళలే తప్పనిసరిగా మహిళలు ముందంజలో. రంగారెడ్డి జిల్లా కడతాల మండలం మైసగండి గ్రామంలో ఐరావత్ రైస్ ట్రేడర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువత స్వయం కృషితో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం శతమానం గణేశ భట్ ఓం గణపతే దేవనః మంత్రే శతవిధ పర్యంతం శతం పర్యంతం శతం దీర్ఘమాయుష్యం ఓం ద్రవతే సార్ చూడాలి స్మైల్ కెమెరా చేయండి ఓకే సార్ మేడం చూడాలి సార్ కెమెరా చేయండి ఓకే. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4 జంటలు పాల్గొని పూజల్లో భాగమయ్యారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ నెల 31న గిరి ప్రదర్శన, వచ్చే నెల 25న స్వాతి కళ్యాణం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమై ప్రజా దర్బార్ లక్ష్యమని ప్రాధాన్యత క్రమములో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు పివివి గోపాలరాజు, టీడీపీ నాయకులు బండారు బాలాజీ, రాపాక అచ్చం నాయుడు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైస్ మిల్లులను పరిశీలించారు.
తాలు పేరుతో మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలను తెలుసుకున్న అనంతరం చివరి గింజ వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ 72,000 కోట్లు రైతుల ఖాతాలు అడగకుండా ఒక రాక్షస ప్రభుత్వం మాదిరిగా ఈరోజు వివరిస్తుంది. వరంగల్ డిక్లరేషన్లో ఎన్నికల ముందు రైతులకు అనేక రకాల హామీలు ఇచ్చింది. 4 పాదాల రైతులకు ధర్మంగా పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా తుంగలో తొక్కి ఈరోజు రైతులను ముందు 5.5 కిలోలు తరుగు తీస్తారు, 6 కిలోల వరకు తీస్తారు. అట్లా ఒక క్వింటాలకు 12 నుంచి 15 కిలోల వరకు తరుగు తీస్తారు. అందువల్ల మాకు ఒక 40 కిలోల మేము బస్తా తూకము ఒక 600, తర్వాత మొత్తం కలిసి 1 కిలో 200 గ్రాములే మేము తీసుకుంటామని చెప్పారు. కానీ ఇక్కడికి వస్తే 12 కిలోలు 13 కిలోలు ఒక్కొక్క క్వింటాలకు తీస్తారు. ఇది మాత్రం పూర్తిగా అన్యాయం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దాన్ని ప్రభుత్వం రెక్టిఫై చేసుకోవాలి. ఒక్క 40 కిలోలకు 1 కిలో 200. బీజేపీ పగలు చంద్రబాబుతో, రాత్రి జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉంటూ బయటకు డ్రామాలు ఆడుతుందని, ప్రజలను మభ్యపెట్టుతోందని ప్రకాశం జిల్లాలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఒంగోలులో జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్లీనరీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రమజీవుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, కమ్యూనిజం అవసరం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పడం చేతగాని సోము వీర్రాజు ఆయన పైన నిందలేస్తా ఉన్నావు. నువ్వు ఆయన తీవ్రవాది, ఆయన నక్సలైటు, ఆయన అర్బన్ నక్సలైటు, నీకు ఏమొస్తే అది మాట్లాడుతూ ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ భావజాలం గురించి పోరాడే శక్తులు ఉంటాయి, పోరాడతాయి. ఎప్పుడో ఒకసారి మళ్ళీ అల్టిమేట్గా మేము విజయం సాధిస్తాం. అంతేగాని నీవు సమాధానం చెప్పు. నాగేశ్వరరావు గారు చెప్పిన దానికి అమిత్ షా గారు భారతదేశ హోమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు మనకి ఇన్స్టెంట్ ఫ్రెండ్. మీరు ఆనాడు ఈనాడు ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే వాళ్ళతో బాగుండడం, ప్రతిపక్ష పార్టీని కూడా మీ కింద పెట్టుకోవడం, మీరు ఇద్దరి మద్దతు తీసుకుని కూడా సక్సెస్ఫుల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురిని కూడా మీ వెంట నడిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. మీ కేంద్రంలో అధికారం లేదనుకో, ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా మీతో ఉండరు. కాబట్టి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, నీకు చేతనైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలు, అమిత్ షా గారి వైఖరి అంటే చెప్పు, అప్పుడు ప్రజలు నిన్ను హర్షిస్తారు. అంతేగాని ప్రొఫెసర్ పట్టుకొని నాగేశ్వర్ గారిని కించపరిస్తే, అవమానిస్తే చూస్తూ ఊరుకోరు. తప్పకుండా ప్రజలు నీ వితండవాదాన్ని. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో చిరుజల్లులు, పెనుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విద్యుత్ అంతరాయం కారణంగా పట్టణం కొంతసేపు అంధకారంలోకి వెళ్ళింది. శుక్రవారం ఉదయం కూడా తేలికపాటి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రోహిణి కార్తె నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణం శాఖ సూచిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాలు ఉండవని ఆయన తెలిపారు. కేవలం స్వామివారి అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పటికే ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు మాత్రం యథావిధిగా స్పర్శ దర్శనాలను కొనసాగించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలంలో బస్సు సర్వీసుల పునరుద్ధరణపై సిపిఎం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. కుమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం, కూనేరు, లంజీ రూట్లలో నైట్ హాల్ట్ సహా పాత బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిపో అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం లేకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గారు ఏదంటే ఒక లెటర్ ఇచ్చారు. ఇలా మీరు నిజంగా చెప్పట్లేదని తెలియజేస్తున్నాం. అసలు డిపిటిఓ గారికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే బస్సు వేస్తామని చెప్పి అనుకుంటే ఈరోజు రాత్రి 7:15కి పార్వతీపురం తీస్తున్నారు, మళ్ళీ అది 9:15కి పార్వతీపురం చేరుకుంటుంది. అయితే ఆ బస్సే నైట్ హెల్ట్ బస్సే చాలు అని మీరు కొత్తగా బస్సులు వచ్చి ఎలక్ట్రికల్ బస్సులు రావక్కర్లేదు గారు చెప్పారు. అలాగే జేసీ గారు చెప్పారు, డిఆర్ఓ మేడం గారు చెప్పిన ఎవరి మాట మీరు వినే పరిస్థితి. ఇంతకన్నా అబద్ధం ఏంటి? మీరు కొత్త బస్సులు కాదు, ఉన్న బస్సే మీరు పునరుద్ధరించమంటే మీరేంటి అబద్ధాలు ఆడుతున్నారు? ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఈ నైట్ హెల్ట్ బస్సు వేయాలి, అలాగే లంచ్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చి మీరు మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రకటనలు విరమించుకోవాలి. ఈ కూనేరు నైట్ హెల్ట్ బస్సు, లంచ్ వరకు బస్సు సౌకర్యం కల్పించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆ ఆందోళన ఎవరికి ఏం జరిగినా పూర్తిగా పార్వతీపురం ఆర్టీసీ డిపిటిఓ గారు బాధ్యత వహించాలని చెప్పి ఈరోజు మీకు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకథ గ్రామంలో డిజిటల్ మహానాడు విజయవంతంగా నిర్వహించినట్లు మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహనరావు తెలిపారు. క్లస్టర్ 1లో 12 గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కుటుంబ సభ్యులకు 2 రోజుల పాటు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్చువల్ మహానాడు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపిందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభివృద్ధి పనులు దోహదపడతాయని పేర్కొన్నారు. నిన్న మొన్న మహానుభావులు పెద్దలు ఎన్టీఆర్ జన్మదినాన్ని మహానాడుగా మర్చుకొని తెలియజేసుకుంటూ పారిశ్రామికవేత్తగా బలోపేతం చేసి ఆర్థికంగా అందరినీ పైకి తేవాలనే ఆలోచనతో మా మినిస్టర్ గారు ఉన్నారండి. ఆయన్ని మళ్ళీ మేము భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, చక్కని డెవలప్మెంట్ చూపించారు. ముఖ్యంగా మా దత్తిరాజేరు మండలం ఎక్కడో నియోజకవర్గం దూరంగా ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అయితేనేమి, అనేక అభివృద్ధి పథకాలు అయితే కోట్ల విలువ చేసి పెట్టుబడులు పెట్టి మాకు రోడ్లు, నీరు, కరెంటు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా మా మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి నా హృదయ వైకాపా అనేది వైన్ పార్టీ, మన తెలుగుదేశం అంటే ఒక డివైన్ పార్టీ. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే అది ఒక సారా పార్టీ, ఇది ఒక నారా పార్టీ. రేపు భవిష్యత్తు స్థానిక సంస్థల ఎన్నికలు మన మధ్య జరగబోతున్నాయి. విజన్ పార్టీకి మధ్యలో జరగబోతున్నాయి. ఇందులో తప్పకుండా మన కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబ సభ్యులందరినీ పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1TV తెలుగు న్యూస్.
మీ అందరికీ